హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్, అలానే ఈ ఏప్రిల్ సెకండ్ హాఫ్లో రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్ లిస్ట్ అయితే చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే, ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, విమానం. ఇందులో సముద్రకాని అండ్ మీరా జాస్మిన్ అయితే లీడర్లో కనబడబోతున్నారు. మూవీ నుంచి ఫస్ట్ లుక్ అండ్ ఒక ప్రోమో వీడియోని అయితే రిలీజ్ చేశారు. జూన్ 9కి ఈ మూవీని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు, తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్. నెంబర్ 2, కబ్జా పార్ట్ 2. పార్ట్ 1 గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. సో డైరెక్టర్ చంద్రు గారు వచ్చేసి పార్ట్ 2కి సంబంధించిన వర్క్ అనేది బిగిన్ చేయబోతున్నారు. మరికొన్ని రోజుల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్తో షూటింగ్ వర్క్ అనేది బిగిన్ కానుంది. నెంబర్ 3, వెంకటేష్ గారి ఫిలిం సైంధవ్. డైరెక్టర్ శైలేష్ కొలను. ఫ్రెండ్స్, ఈ మూవీలో కన్నడ యాక్ట్రెస్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా యాక్ట్ చేస్తున్నారు. సో తనకు సంబంధించిన ఫస్ట్ లుక్ని అయితే రివీల్ చేశారు. నెంబర్ 4, మోహన్ లాల్ గారి న్యూ ఫిలిం మలై కొట్టై వాలిబన్. మూవీ నుంచి ఫస్ట్ లుక్ని అయితే రివీల్ చేశారు. మీకు ప్యాన్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ ఫస్ట్ లుక్ వచ్చేసి టోటల్ 5 లాంగ్వేజ్లో ఈ మూవీ మన ముందుకైతే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 5, ఏజెంట్. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి అఫీషియల్ ట్రయలర్ వచ్చేసి ఏప్రిల్ 18th ఈవినింగ్ టైంలో అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 6, సూర్య 42. మూవీ నుంచి టైటిల్ లుక్ అండ్ రిలీజ్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు ఒక వీడియోతో పాటు. ఈ మూవీ టైటిల్ వచ్చేసి కంగువా, రిలీజ్ 2024 ఇయర్. లైక్ పొంగల్కి ఈ మూవీని లాక్ చేయవచ్చు. స్టారింగ్ సూర్య అండ్ దిశా పటాని. డైరెక్టర్ శివ. మూవీకి మ్యూజిక్ వచ్చేసి డిఎస్పి గారు అయితే అందించారు. నెంబర్ 7, మహావీరుడు. తమిళ్ న్యూ ఇయర్ స్పెషల్ డే రోజు ఒక న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి. నెంబర్ 8, సూదు కవం. ఈ మూవీకి సీక్వెల్ పార్ట్ అయితే వస్తుంది. ప్రీక్వెల్ పార్ట్లో వచ్చేసి విజయ్ సేతుపతి అండ్ బాబీ సింహ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. చాలా గుడ్ ఫిలిం ఇది. ఈ మూవీ మనకి తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజ్లో కూడా అవైలబుల్ అయితే ఉంది, తెలుగు వర్షన్ అయితే లేదు. సో ఈ సీక్వెల్ పార్ట్లో వచ్చేసి మిర్చి శివ లీడర్లో కనబడబోతున్నారు. అలానే విజయ్ సేతుపతి గారు కూడా కేమియో చేయబోతున్నారు అని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. సో ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది ఏప్రిల్ 17th నుంచి బిగిన్ చేయబోతున్నారు. నెంబర్ 9, G5 ప్లాట్ఫామ్ వారు మరొక తెలుగు న్యూ వెబ్ సిరీస్ గురించి అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. సిరీస్ టైటిల్ వ్యవస్థ. సో త్వరలోనే ఈ సిరీస్ని G5 ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 10, న్యాచురల్ స్టార్ నాని 30th ఫిలిం. మూవీ టైటిల్ అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ మూవీకి డైరెక్టర్ డెబ్యూట్ శౌర్య. ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో వచ్చేసి ముర్నాల్ ఠాగూర్ అయితే యాక్ట్ చేస్తుంది. రీసెంట్గానే ఫస్ట్ షెడ్యూల్ అనేది గోవాలో బిగిన్ చేశారు. సో మూవీ రిలీజ్ వచ్చేసి ఇప్పటి నుంచే లాక్ చేసుకున్నారు. డిసెంబర్ 21కి ఈ మూవీని థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 11, ఓజీ ప్రొడక్షన్ వారు ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. ముంబైలో ఈ మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు మూవీ షూటింగ్లో అయితే జాయిన్ కాలేదు. ఇంకొన్ని రోజుల్లోనే షూటింగ్లో అయితే జాయిన్ అవుతారు. ఉస్తాద్ భగత్ సింగ్ షెడ్యూల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈ షెడ్యూల్లోనే పవన్ కళ్యాణ్ గారు అయితే జాయిన్ కాబోతున్నారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ వచ్చేసి హరిహర వీరమల్లు న్యూ షెడ్యూల్ అయితే జాయిన్ కానున్నారు. నెక్స్ట్ నెంబర్ 12, రాఘవ లారెన్స్ గారు ఇప్పుడు రుద్రుడు మూవీతో మంచి సక్సెస్ అయితే అందుకున్నారు. మరొక న్యూ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే దీని గురించి మీకు ఆల్రెడీ చెప్పున్నాను. నా ఇప్పుడైతే రాఘవ లారెన్స్ గారు మరొకసారి ఆఫీషియల్గా కన్ఫర్మ్ చేసేశారు. డైరెక్టర్ రత్నకుమార్ గారితో రాఘవ లారెన్స్ గారు నెక్స్ట్ అయితే వర్క్ చేయబోతున్నారు. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ ప్రొడక్షన్ బ్యానర్ వచ్చేసి లోకేష్ కనకరాజ్. ఫీమేల్ లీడర్లో వచ్చేసి నయనతార గారిని అయితే తీసుకుందాం అనుకుంటున్నారు. సో షూటింగ్ వర్క్ కూడా త్వరలోనే బిగిన్ అవుతుంది. నెంబర్ 13, అజయ్ అంటే ర్యాండమ్ మోషనం. స్టారింగ్ టోనో థామస్. ఇది 3D ఫిల్మ్ మీద వస్తుంది. సో దీని గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మూవీ అఫీషియల్ టీజర్ని త్వరలో రిలీజ్ చేయబోతున్నారంట. సో వెయిట్ చేయండి, డేట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 14, ఫ్రెండ్స్, మీకు రీసెంట్ వీడియోస్లో చెప్పాను కదా, HBO Max వారి నుంచి హ్యారీ పాటర్ సిరీస్ వస్తుంది అని చెప్పేసి. 2 days బ్యాక్ జరిగిన HBO Max ఈవెంట్లో వచ్చేసి అఫీషియల్ టైటిల్ లోగోను కూడా రిలీజ్ చేశారు. సో హ్యారీ పాటర్ సిరీస్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఫ్యూచర్లో మన ముందుకైతే సిరీస్ రూపంలో హ్యారీ పాటర్ అయితే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 15, హోంబలే ఫిలిమ్స్ ద్వారా వస్తున్న న్యూ ఫిలిం ధూమం. స్టారింగ్ ఫహద్ ఫసిల్. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ను వచ్చేసి టుమారో మార్నింగ్ 10:45 AM అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇది పాన్ ఇండియా ఫిల్మ్ అయితే వస్తుంది. నెంబర్ 16, యష్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లాంచ్ వస్తున్న మూవీ వార్ 2. రీసెంట్గా కన్ఫర్మ్ అయిన విషయం తెలిసిందే. ఇక్కడ వచ్చిన బజ్ ఏంటంటే ఈ మూవీకి డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. సో అయాన్ ముఖర్జీ గారు ఈ మూవీని తీయడానికి 32 CR వరకు అయితే తీసుకుంటున్నారంట. నెక్స్ట్ నెంబర్ 17, రీసెంట్గా మన తెలుగు డైరెక్టర్ తమిళ్ ధనుష్ హీరోగా వచ్చిన మూవీ వాతి బ్లాక్ బస్టర్ అయితే అందుకున్నారు వెంకీ అట్లూరి. సో ఈసారి
మలయాళం యాక్టర్తో వర్క్ చేయబోతున్నారు. దుల్కర్ సల్మాన్ గారితో ఒక మూవీ తీయబోతున్నారు అని చెప్పేసి బజ్ అయితే వచ్చింది. ఈ మూవీకి ప్రొడక్షన్ బ్యానర్ వచ్చేసి సితారా ఎంటర్టైన్మెంట్సే ఉండబోతుందంట. ఇది ఇంకా అఫీషియల్ అయితే కాదు, అఫీషియల్గా వచ్చి నాకు తెలుస్తుంది ఈ కాంబో ఉంటుందా లేదా అనేది. నెక్స్ట్ నెంబర్ 18, ఇది బిగ్ అప్డేట్ అని చెప్పవచ్చు. బాలీవుడ్ నుంచి ఒక పాన్ ఇండియా మైథాలజీ ఫిల్మ్ వస్తున్న విషయం తెలిసిందే, అదే ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి ఆదిత్య ధర్, ప్రొడక్షన్ బ్యానర్ వచ్చేసి జియో స్టూడియోస్. ఇందులో యాక్టర్స్ అయితే మనకు తెలిసిందే, ఆల్రెడీ కన్ఫర్మ్ అయి ఉన్నది రణ్వీర్ సింగ్ అండ్ సమంత. ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే రణ్వీర్ సింగ్ గారు వచ్చేసి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారంట. ఇప్పుడు ఈ మూవీలో ఎవరు యాక్ట్ చేయబోతున్నారు హీరోగా అంటే ప్రొడక్షన్ వారు మన టాలీవుడ్ నుంచి హీరోస్ని అయితే తీసుకుందాం అనుకుతే ఉన్నారంట. ఆప్షన్లో ఉన్నది ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్. సో సమంత పక్కన ఎన్టీఆర్ లేకుండా అల్లు అర్జున్ గారిని తీసుకుందామైతే ప్లానింగ్లు అయితే ఉన్నారంట. ఈ పాన్ ఇండియా మైథాలజీ ఫిలింలో ఎవరు యాక్ట్ చేయబోతున్నారు, ఎన్టీఆర్ గారా లేకుంటే అల్లు అర్జున అనేది. సో ఈ ప్రాజెక్ట్ అనేది ఇంకా అయితే స్టార్ట్ కాలేదు. సో స్టార్ట్ అయ్యే ముందు మనకి తెలిసిపోతుంది. ఇందులో యాక్టర్స్ వచ్చేసి ప్రస్తుతానికి సమంత అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నారా అల్లు అర్జున అనేది. సో వీళ్ళైతే ఆప్షన్లు అయితే ఉన్నారంట. నెక్స్ట్ నెంబర్ 19, ప్రభాస్ అండ్ డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తున్న మూవీ టెంటేటివ్ టైటిల్ రాజా డీలక్స్. 2 days బ్యాక్ వచ్చేసి న్యూ షెడ్యూల్ అయితే బిగిన్ అయింది. సో ఈ షెడ్యూల్లో ప్రభాస్ గారు కూడా జాయిన్ అయితే అయ్యారు. సో షూటింగ్ స్పాట్ నుంచి ఒక పిక్ అయితే లీక్ అయింది. మీకు పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పిక్ వచ్చేసి. సో ఆ పిక్లో మనకి ప్రభాస్ గారు అలానే నిధి కుమార్ అయితే కనబడుతున్నారు. సో ప్రభాస్ గారి లుక్ వచ్చేసి అదిరిపోయింది. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఏప్రిల్ 2nd halfలో రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్ లిస్ట్ అయితే ఒకసారి చూద్దాం ఏ మూవీస్ ఉన్నాయో. నెంబర్ 1, విరూపాక్ష. మూవీని ఏప్రిల్ 21కి రిలీజ్ చేయబోతున్నారు. బుకింగ్స్ కూడా ఓపెన్ అయి ఉన్నాయి. నెంబర్ 2, ఈవిల్ డెత్ రైజ్. మూవీని ఏప్రిల్ 21కి రిలీజ్ చేయబోతున్నారు. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇండియన్ ఆడియోస్ అనేవి క్యాన్సిల్ అయితే అయి ఉన్నాయి. సో వస్తే మనకి ఫీచర్లు ఏమైనా రావచ్చు, సైమల్టేనియస్గా అయితే రావడం లేదు. నెంబర్ 3, కిసీ కా భాయ్ కిసీ కి జాన్. ఏప్రిల్ 21కి మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఓన్లీ హిందీ లాంగ్వేజ్ మాత్రమే. నెక్స్ట్ నెంబర్ 4, హలో మీరా. ఈ మూవీని ఏప్రిల్ 21కి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 5, పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2. మూవీని ఏప్రిల్ 28కి రిలీజ్ చేయబోతున్నారు. ఆల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 6, ఏజెంట్. మూవీని ఏప్రిల్ 28కి రిలీజ్ చేయబోతున్నారు. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో యూస్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.